అశ్వత్థామ చంపబడ్డాడు. అది ఒక మనిషి చేతిలోనా లేక ఏనుగు చేతిలోనా? ఈ ఒక్క వాక్యం ఎవరు చెప్పారు? సాక్షాత్తు ధర్మరాజైన యుధిష్ఠిరుడు. అదే యుధిష్ఠిరుడు తన జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. కాని తాను చేసిన కేవలం ఈ ఒక్క పని కారణంగా అతను మహారాజు యుధిష్ఠిరుడుగానే మిగిలిపోయాడు. ఎప్పుడు అభిమన్యుడి వరకు చేరుకోలేకపోయాడు. ఎప్పుడైతే వ్యూహం కోసం ఎలాంటి ఒక ప్రతిపాదన వచ్చిందో అప్పుడు యుధిష్ఠిరుడు కాదు అనొచ్చు. కాని కాదనలేదు. తన అభిమానం కోసం ఈ ప్రతిపాదన ఒప్పుకున్నాడు. అభిమానం కోసం చేసిన ఈ ఒక్క పని అతన్ని సామాన్యుడిగా మార్చేసింది. తన గురువైన ద్రోణాచార్యుడిని నిరాయుధుని చేయటానికి ఒక్క అబద్ధం చెప్పాడు. అశ్వత్థామ చంపబడ్డాడు అని. ఆ తర్వాత అతి చిన్న స్వరంతో చెప్పాడు, చనిపోయింది మనిషో ఏనుగోల్లో తెలియదని. ద్వంద్వార్థ సత్యమైన, సగం దాయబడిన సత్యమైన అది అసత్యమే అవుతుంది. అలాగే ప్రతి కర్మకి ఫలితం కలిపే వస్తుంది. ఈ పాప ఫలితంగా యుధిష్ఠిరుడు కూడా నరకానికి వెళ్ళక తప్పలేదు. కనుక మీ కర్మలని సత్కర్మలుగా ఉంచండి. ఎందుకంటే అవే నిర్దేశిస్తాయి మీరు ఈ ప్రపంచం నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా బ్రతికుంటారా లేదా అన్న విషయాన్ని. రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.